6,71,757 కోట్లు ఏందనుకుంటున్నారు? ఇది కేసీఆర్ చేసిన అప్పు, మన నెత్తి మీద వేసిన ఒక బండ. ఇది తెలంగాణ అప్పు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన గత ప్రభుత్వం. బడ్జెటేతర రుణాలు పేరుకుపోవడమే కారణం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 27.8% అప్పులు. మెగా ప్రాజెక్టుల కోసం ఎస్పీవీల సృష్టి, అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అని కొన్ని క్రియేట్ చేసి వాటి ద్వారా అప్పులు తీసుకున్నారు. అందులో అప్పుల్ని కొన్ని ప్రభుత్వమే చెల్లించాలి. నిన్న మనం చేసిన విఠల్ గారు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని ప్రభుత్వమే చెల్లించాలి, కొన్ని ప్రభుత్వం గ్యారంటీ ఉండి ఆ ఎస్పీవీలు చెల్లిస్తాయి, కొన్నింటికి అసలు ప్రభుత్వం గ్యారంటీగా ఉండదు, వాళ్ళకి వాళ్ళే చెల్లించుకోవాలి, ట్రాన్స్కో ఇట్లాంటివి. ఇట్లా వాటి ద్వారా కూడా అప్పులు తెచ్చిండు. అంత కలిపితే 6,71,757 కోట్ల అప్పు మన నెత్తి మీద ఉన్నది ఇవాళ. బడ్జెట్ ఖర్చుల్లో రాష్ట్రానికి దేశంలోనే 17వ స్థానం. మనకన్నా కింద పంజాబ్ రాష్ట్రం ఒక్కటే ఉన్నది. మరి 18 రాష్ట్రాలు ఎట్లా లెక్క కట్టిరని అంటారా? అంటే సాధారణ రాష్ట్రాలని కొన్ని ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా మనలాంటి రాష్ట్రాలకి, సాధారణ రాష్ట్రాలకి బడ్జెట్ ఏమి, ప్రత్యేక నిధులేమి కేటాయించదు కేంద్రం. అలాంటి 18 రాష్ట్రాలు. మరి మిగతా రాష్ట్రాలు ఏమున్నాయి? ఆ 10 రాష్ట్రాలు అంటే ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా, వాళ్ళకి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి కేంద్రం నుంచి. అంటే వాళ్ళు కొంత ఎదగడానికి అవకాశం. మనకు అలాంటివి ఉండవు. ఆ 18 రాష్ట్రాల్లో మన స్థానం ఎక్కడంటే 17. మన తర్వాత ఇంకా దరిద్రం పంజాబ్ ఉన్నది. అంటే చూడండి ఎంత ఘోరమైన సిచ్యువేషన్లో మనల్ని నిలబెట్టిండో. మనకన్నా కింద పంజాబ్ రాష్ట్రం ఒక్కటే ఉన్నది. ఉమ్మడి పాలనలోనే రాష్ట్రంలో ఆస్తుల సృష్టి, రెవెన్యూ రాబడుల్లో 34% రుణాల చెల్లింపులకే సరి. అంటే మొత్తం మనకు వస్తున్న ఆదాయంలో 100 రూపాయల ఆదాయం వస్తే 34 రూపాయలు కేవలం అప్పులు కట్టడానికే సరిపోతుంది. దాదాపు 3 రెట్లు పెరిగిన వేతనాలు, పెన్షన్ల భారం, ఇది ఒక 30-35%. ఈ భారం ఉన్నది. బిల్లులను చెల్లించడానికే 40,154 కోట్లు కావాలి. బిల్లులు, ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి? దాదాపు ఒక 10 లక్షల బిల్లుల దాకా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళకి వీళ్ళకి కట్టాల్సినవి, వాటి విలువనే దాదాపు 40,000 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నది. పనులు అయిపోయో, పనులు మధ్యలో ఉండో, బిల్లులు కట్టాల్సినవి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి పైన అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రస్తుతం అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఖజానాలో చిల్లి గవ్వ లేకుండా చేసిందని ధ్వజమెత్తింది. 2014లో మిగులు రాష్ట్రంగా దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. బడ్జెటేతర రుణాలు పేరుకుపోవడమే ఈ దుస్థితికి కారణమని తెలిపింది. అప్పటి ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాష్ట్ర రుణభారం అక్షరాల 6,71,757 కోట్లకు చేరిందని పేర్కొంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. ఒక్కసారి దీనిపైన ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. ఏమని? బీఆర్ఎస్ది ఆర్థిక విధ్వంసం, రోజువారీ అవసరాల కోసం ఆర్బీఐ వద్ద నిల్చునే పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులు ఎగవేతదారులుగా గుర్తించే దుస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. శ్వేతపత్రంలోని లెక్కలన్నీ ఆర్బీఐ కాగు నుంచి తీసుకున్నవే. ఆ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా అఫీషియల్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న లెక్కలే. హరీష్ వద్ద పనిచేసిన ఆర్థిక కార్యదర్శి సంతకం చేసిందే. ఎవరైతే హరీష్ రావు దగ్గర పనిచేసిన ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడో ఆయన సంతకం చేసిన కాపీలే మీ ముందు పెడుతున్నామని చెప్తుంది ప్రభుత్వం. దాంట్లో 100కి 100% అక్కడ 1% కూడా అబద్ధాలు లేవల్ల. ఇప్పుడు ఒకవేళ అబద్ధం ఉంది అని హరీష్ రావు నిన్న అసెంబ్లీలో చెప్తున్నాడు కదా, మీకు కన్వీనియంట్గా ఉన్నాయే రాసుకున్నారని. చలో రౌండ్ టేబుల్ సమావేశం పెడతారా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ పెడతారా? పెట్టండి. ఏమేం తప్పులు ఉన్నాయో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి. రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసమే ఆలోచిస్తున్నాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నీళ్లు అమ్ముతామని చెప్పి అప్పు తెచ్చారు. కాళేశ్వరం పైన బ్యాంకుల్ని మభ్యపెట్టిన గత సర్కార్ రేవంత్ రెడ్డి. ఏమంటున్న హరీష్ రావు? ప్రగతిదారులు నిర్మించాం. 1,00,000 కోట్ల బడ్జెట్ను 2.9 లక్షల కోట్లకు పెంచాం. బడ్జెట్ ఎప్పుడైనా సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టిండు? 20% గ్యాప్ కనిపిస్తున్నది. అంటే ఈయన ప్రవేశపెట్టే బడ్జెట్ ఏమో ఒక లెక్క ఉంటుంది, ప్రవేశపెట్టింది 1,00,000 కోట్లు బడ్జెట్ అని పెడతాడు, అందులో 80,000 కోట్లే ఖర్చు పెడుతున్నాడు. మరి ఇంకా 20,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడతలేడంటే జనాల్ని మభ్యపెట్టడం, ఇది ఇస్తాం అది ఇస్తామని. 20% గ్యాప్ ఉన్నది. బేసిక్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా 2 to 5% కంటే ఎక్కువ గ్యాప్ ఉండడానికి లేదు. అది మంచి రాష్ట్రంగా మనం చూడాలి.
మంచి పనితీరు ఉన్న రాష్ట్రంగా మనం చూడాలి. వీళ్ళు ఈ దేశంలోనే ఏ రాష్ట్రం కూడా 20% గ్యాప్ ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రం లేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా 2014 నుంచి 2023 వరకు లెక్కలు తీస్తే దానిలో డీటెయిల్ కూడా నేను చూపిస్తా. లెక్కలు చూస్తే వాళ్ళు కూడా 115% వరకు ఖర్చు పెట్టిరు. వాళ్ళు అంటే కేటాయించిన బడ్జెట్ కంటే ఇంకా ఎక్కువ నిధులు ఖర్చు పెట్టిరు కేంద్రం కూడా. 2014 కన్నా ముందు జిఎస్డిపి వృద్ధి రేటు 12%. మేము అధికారంలోకి వచ్చాక 159%. 35,000 కోట్లు ఇస్తామన్నా మోటార్లకు మీటర్లు పెట్టలే. ఎవడు పెట్టమన్నాడు మోటార్లకు మీటర్లు? మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పింది మీ అన్న మిస్టర్ హరీష్ రావు గారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పింది మీ అన్న శ్రీరంగారావు. స్టిల్ ఆయన ఈఆర్సీ చైర్మన్ ఉన్నాడు అనుకుంటా. కేంద్రము మోటార్లకు మీటర్లు పెట్టాలా వద్దా అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి పరిశీలనకు పంపినప్పుడు ఇక్కడ ఉన్న కేసీఆర్ మీ అన్ననే కేసీఆర్కి అల్లుడే అవుతాడు శ్రీరంగారావు. ఆయన ఈఆర్సీ చైర్మన్గా ఉన్నాడు. ఆయన డిస్కమ్లకి లెటర్ రాస్తాడు. ఏమని? మోటార్లకి మీటర్లు పెట్టాలి, మీరు క్వార్టర్లీ రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని లెటర్ రాస్తాడు. డిస్కమ్లు ఏమంటాయి? అయ్యా మేము మొత్తం అప్పుల్లో మునిగిపోయినాం, మాకు పైసలు లేవు మా దగ్గర, మేము 93 కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్ఈసీ దగ్గర లోన్ పెట్టుకున్నాం. ఆ 93 కోట్లు రాగానే మేము మీకు మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పింది డిస్కమ్లు మీ అన్న రంగారావుకి, మిస్టర్ హరీష్ రావు. అడుగుపోయి మోడీ కంటే ముందే మోటార్లకు మీటర్లు పెట్టడానికి రెడీ అయ్యిండు. ఎవరు? మిస్టర్ కేసీఆర్. ఇది కాంగ్రెస్ వాళ్ళకి తెలుసో తెలియదో వాళ్ళు మాట్లాడలేకపోయారు. అక్కడ దివాలా అంటూ దిక్కుమాలిన ప్రచారం వద్దు, ఆర్థిక పరిస్థితి పైన చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు. ఇక్కడ వైట్ పేపర్ చాలామంది పీడిఎఫ్ పెట్టండి అని అడుగుతున్నారు. నేను ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత ఈ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది మోయిన్ ఒకసారి వీలైతే చూడు, ఉన్నదా ఇది? ఒకసారి వీలైతే కామెంట్ సెక్షన్లో పెడతావా? డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఈ ఫైల్ కావాలంటే పీడిఎఫ్ దాంట్లో పెడతాము. చూడండి, నిన్న విఠల్ వీడియోలో చాలామంది అడుగుతుండే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం ఆర్థిక శాఖ. ఇందులో చాలా క్లియర్గా మీకు ఈ బడ్జెట్ కేటాయింపులు మనం జస్ట్ బ్రీఫ్గా చూద్దాం. ఆల్రెడీ నిన్న విఠల్ గారి వీడియో చూస్తే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. భారత ప్రభుత్వం కూడా ఎక్కడ కేటాయించిన బడ్జెట్, ఖర్చు పెట్టిన బడ్జెట్ వీళ్ళు ఆల్మోస్ట్ 100%, 99%, 99, 94, 96, 115% అంటే కేటాయించిన బడ్జెట్ కంటే ఎక్కువ కూడా ఖర్చు పెట్టిరు. 108, 106, 102. మనం ఏడున్నామయ్యా అంటే ఇగో మనము యావరేజ్గా అన్ని కలుపుకుంటే ఇక మనం 2014-15లో అయితే 1,00,000 కోట్లు పెట్టిండు, 62,000 కోట్లే ఖర్చు పెట్టిండు. 61.9% ఆయన ఖర్చు పెట్టింది టోటల్గా. అంటే 40% గ్యాప్ ఉన్నది ఇక్కడ. అట్లా 85, 93, 80, 77, 97, 86, 79, 79, 82, 51 అంటే ఇది 2023-24. ఈ లెక్కన చూసుకుంటే యావరేజ్గా ఆయన 80% ఖర్చు పెట్టి మరి 20% గ్యాప్ ఎట్లున్నది? మీరు చూడండి, ఏ రాష్ట్రం లేదు ఇంత దారుణంగా. ఏ రాష్ట్రం లేదు. రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు 116% ఖర్చు పెట్టినాయి. 113, 110, 100. మనం ఏడున్నాం? కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఈయన అన్న మహారాష్ట్ర, గోవా, ఒడిశా, బీహార్ కంటే మనం చాలా దారుణంగా బడ్జెట్ కేటాయించి మనం ఖర్చు పెట్టని రాష్ట్రాల్లో తెలంగాణ 17వ స్థానంలో ఉన్నాం మనం. ఇది హరీష్ రావు పాయింట్అవుట్ చేసి చెప్పాలా? ఎస్, మేము 17వ స్థానంలో ఉన్నామంటావా? నువ్వు 1వ స్థానంలో ఉన్నావని చెప్తావా? నువ్వు కేటాయించిన బడ్జెటే నువ్వు ఖర్చు పెట్టలే, 20% గ్యాప్ ఉన్నది. ఇంక నువ్వు ఏడ డెవలప్మెంట్ అయింది? ఇట్లా మనం దీని గురించి దాదాపు ఒక 2 గంటల సేపు డిబేట్ చేయొచ్చు. నిన్న 1.5 గంటల సేపు మాట్లాడినాం. ఇలా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. అండ్ చాలా కీలకమైన అంశం ఏంటంటే వీళ్ళు 1956-57 నుంచి 56-57 తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 రాష్ట్రం 14 కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కదా, అప్పటి వరకు టోటల్గా తెలంగాణ వాటా ఎంత అంటే 4,98,053 కోట్లు మాత్రమే. 1957 నుంచి 2014 వరకు. ఈ పరిస్థితిలోనే ఆ 5 లక్షల కోట్లలోనే వాళ్ళు ఎన్ని కట్టిరు? ఔటర్ రింగ్ రోడ్ కట్టిరు, రాజీవ్ గాంధీ విమానాశ్రయం కట్టిరు, నాగార్జున సాగర్ కట్టిరు,
జూరాల ప్రాజెక్టు కట్టిరు, కోయిల్ సాగర్ కట్టిరు, దేవాదుల కట్టిరు, శ్రీరామ్ సాగర్ కట్టిరు, కడెం ప్రాజెక్టు కట్టిరు. ఇంకా ఎన్నో ఆస్తులు వచ్చినాయి. హైదరాబాద్ నగరానికి మంజీరా, కృష్ణా, గోదావరి నదుల నుంచి వివిధ దశల్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తాగునీటి కార్యక్రమాలు చేపట్టిరు. నిమ్స్ లాంటి హాస్పిటల్స్ వచ్చినాయి, రిమ్స్ వచ్చింది, గాంధీ హాస్పిటల్ వచ్చింది, ఎంజీఎం వచ్చింది, కేఎంసీ వచ్చింది, IIIT వచ్చింది, ఎన్నో విద్యా సంస్థలు వచ్చినాయి, డిఆర్డిఓ వచ్చింది, ఎన్ఎఫ్సి, మిధాని, డిఆర్డిఎల్ మరియు బీడీఎల్ వంటి ప్రధాన రక్షణ సంస్థలు వచ్చినాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా రాష్ట్రం భూమి ఇవ్వాలి, రకరకాల సౌకర్యాలు కల్పించాలి, అవన్నీ కల్పించే ప్రయత్నం చేసిరు. బిహెచ్ఎల్, ఈసీఐఎల్, సిపిఆర్ఐ, ఐడిపిఎల్ ఇట్లాంటి ఎన్నో సంస్థలు వచ్చినాయి. దాంతోపాటు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఈ పరిశోధనకు సంబంధించి సిసిఎంబి, హెచ్సియు, ఐఐసిటి, ఎన్జిఆర్ఐ, ఇక్రిసాట్ ఇట్లాంటి ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు ఈయన 20 లక్షల కోట్ల బడ్జెట్, 7 లక్షల కోట్ల అప్పు కదా దగ్గర. మరి ఇన్ని లక్షల కోట్లతో ఎన్ని కట్టిండు? ఒక 10 లైన్లు రాయమని చెప్పండి. కాళేశ్వరం అంటాడు, పనికొచ్చిందా? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్, దయచేసి. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయింది? ఇక లాస్ట్ ఒక పాయింట్ చూద్దాం. అప్పులు చూద్దాం. రుణ ధోరణి అని వీళ్ళు ఇందులో పొందుపరిచారు. ఈ రుణాలు ఇగో ఈ రుణాలు 2014-15కి వచ్చేసరికి ఇది బడ్జెట్ రుణాలు. ఇవి అంటే అఫీషియల్గా ఇగో మేము ఇంత అప్పు చేసినామని రాష్ట్ర బడ్జెట్లో చదివే రుణాలు అనమాట, అప్పులు అనమాట. ఆ అప్పులే దాదాపు ఈనాటికి 3,89,673 కోట్లు ఉన్నాయి. ఇవి కేవలం బడ్జెట్లో చదివిన అప్పులు. ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చే అప్పులు అనమాట. ఇది అఫీషియల్గా లీగల్గా గవర్నమెంటే చేసిన అప్పులు. ఓకే, ఇది ఎంత? 3,89,673 కోట్లు. ఎంతుండే? 72,658 కోట్లు ఉండే 2014-15 నాటికి. దాన్ని ఎంత చేసిండు? 4 లక్షల కోట్లు చేసిండు దగ్గర. ఇవి కాకుండా బడ్జెటేతర రుణాలు ఉంటాయి. ఇవి బడ్జెట్లో చదవరు. ప్రభుత్వ హామీతో ఎస్పీవి ద్వారా అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా సేకరించబడి వాటికి ప్రభుత్వమే చెల్లిస్తుంది. దగ్గర ఇవి 1,27,208 కోట్లు ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వ హామీతో ఎస్పీవి ద్వారా సేకరించబడి ఎస్పీవీలే చెల్లించే రుణాలు కొన్ని ఉంటాయి, కానీ దీనికి గ్యారంటీగా ప్రభుత్వం ఉంటుంది. దగ్గర ఇవి 95,462 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయి. ఇంకా 4వ రకం రుణాలు ఉంటాయి. ప్రభుత్వం చెల్లించని మరియు ప్రభుత్వ హామీ లేని రుణాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ట్రాన్స్కో కొన్ని సంస్థలు తెచ్చినాయి. దగ్గర ఇవి 59,414 కోట్లు ఉన్నాయి. మొత్తం 6,72,000 కోట్ల రూపాయల అప్పుని కుప్పం చేసి ఆడ పెట్టిండు. మీరు చూడండి, చాలా డీటెయిల్గా ఉన్నది ఇది. మీరు ఆ పీడిఎఫ్ ఒకసారి షో అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఇగో ఇది డిస్క్రిప్షన్ అండ్ మీకు దాంట్లో ఉంటుంది చూడండి. ఇగో 6,71,757 కోట్లు ఎట్లా వచ్చినాయంటే ఇట్లా వచ్చినాయి. ఇదేమో ఎఫ్ఆర్బిఎం పరిధి, మిగతావన్నీ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా తెచ్చిన లోన్లు. దేనికి తెచ్చిండు? ఇక సారు ఇరిగేషన్ డిపార్ట్మెంటు దేనికి? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద 97,449 కోట్ల అప్పు తెచ్చిండు. ఇందులో 79,287 కోట్లు ఆల్రెడీ డిస్పర్స్ అయిపోయింది, అంటే అకౌంట్లో పడిపోయినాయి. పడిపోతే ఎంత కట్టిండు చూడండి ఒకసారి. 74,590 కోట్లు ఇంకా కట్టాల్సి ఉన్నది. మనం 75,000 crores కట్టాలి. మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ దాదాపు 50,000-60,000 కోట్లు అయింది. ఎందుకు అంత అయింది? అంత ఇంట్రెస్ట్ గవర్నమెంట్ తెస్తుందని మీరు అనుకోవచ్చు. కేసీఆర్ అంత దుర్మార్గుడు ఈ ప్రపంచం మీద, భూమి మీద ఉండడేమో. ఎందుకంటున్నామంటే దగ్గర వీళ్ళు తెచ్చిన ఇంట్రెస్ట్ చూస్తే మన కళ్ళు బైర్లు కమ్మాలి. 8.5 to 10.5 ఇంట్రెస్ట్కి తెచ్చారు. ఒక్కొక్క దగ్గర 11% ఇంట్రెస్ట్కి తెచ్చారు. ఇట్లా కొన్ని వేల కోట్ల రూపాయలని గంగల పోసిరు, సగం మింగిరు. ఇక విద్యుత్ సంస్థల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నది. దాదాపు ఒక 70-80 వేల కోట్ల అప్పులు నష్టాల్లోకి నెట్టి అవతల పడేసారు. ఏమనాలి మనం ఇప్పుడు చెప్పండి. చివరికి ఇంతకుముందు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఒకటి చూసినాం. ఆర్బీఐ ద్వారా కూడా రుణాలు తెచ్చిరని. ఆ పాయింట్ కూడా ఒకసారి మీకు చెప్తా. ఆ పాయింట్ ఏంటంటే ఇగో ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న బిల్లులు చూడండి. ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయంటే పెండింగ్ బిల్స్ దగ్గర 4,78,168 బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఇవ్వాల్సినవి 40,154 కోట్ల అమౌంట్ పెండింగ్లో ఉన్నది. ఇంకా ఇవ్వాల్సింది, ఇమీడియట్గా కట్టాల్సింది. ఇందులో తెలంగాణ కాంట్రాక్టర్లు ఎంతోమంది ఉన్నారు పాపం. ఇందులో నేను ప్రధానంగా వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ల మీద ఆధారపడ్డారు. ఇది రాష్ట్రం మొత్తం అధోగతి పాలైందని చెప్పడానికి, ఆగమైంది చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన
పాయింట్గా మనం చెప్పాలి. ఈ వేజ్ అండ్ మీన్స్ ఏంటి అంటే మనము తక్షణ అప్పు ఒక స్వల్పకాలికమైన రుణం ఆర్బీఐ ఇస్తుంది. అంటే ఆర్బీఐ అనేది ఒక బ్యాంకర్ లాగా పనిచేస్తుంది. ప్రభుత్వం చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మనం ఈ వేస్ అండ్ మీన్స్ ద్వారా మనం అడ్వాన్సులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజే. ఒకవేళ అవి కూడా సరిపోకపోతే ఓవర్ డ్రాఫ్ట్ల కింద కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఆ ఓవర్ డ్రాఫ్ట్లకి ఇంట్రెస్ట్ ఎక్కువ రేట్ ఉంటుంది. సార్ ఏం చేసిందంటే యాక్చువల్గా 20 రోజులు సంవత్సర కాలంలో ఎప్పుడైనా మరీ అత్యవసరమైన పరిస్థితి వస్తే ఆర్బీఐ దగ్గరికి వెళ్తారు. మన సార్ ఏం చేసిందంటే టోటల్ 365 రోజుల్లో మొత్తం ఆర్బీఐ మీదనే ఆధారపడ్డాడు. చూడండి, ఇగో 2014-15లో 303 రోజులు అప్పు తెచ్చిండు. 303 రోజులు తెచ్చిండు. 2015-16లో 366 రోజులు తెచ్చిండు. అంటే ఇంకెక్కువనే తెచ్చిండు. 365 అంటే టోటల్ అన్ని రోజులు ఆధారపడ్డాడు ఆర్బీఐ మీద. ఇక్కడే అర్థమవుతుంది రాష్ట్రం ఏ సిచ్యువేషన్లోకి నెట్టేసింది అన్నది. సో ఇట్లా దీంట్లో చాలా అద్భుతంగా వీళ్ళు తయారు చేసిరు, ఎవరో చేసిరో కానీ. ఇక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద మీరు ఇది కూడా గమనించాలి. విద్యా వైద్యం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఈ గ్రాఫ్ ఒక్కసారి చూడండి. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఇవి. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా మన రాష్ట్రం ఎక్కడుందో ఎడ్యుకేషన్లో ఒకసారి చూడండి. 7.6%. వీడికి సిగ్గుండాలి కదా కనీసం. ఎడ్యుకేషన్ మీద మన కేసీఆర్ ఖర్చు పెట్టింది 7.6% మాత్రమే. ఏ రాష్ట్రం? ఢిల్లీ 24.3%, రాజస్థాన్ 19.5%, చివరికి హిమాచల్ ప్రదేశ్ 18.9%, చివరికి చిన్న చిన్న రాష్ట్రాలు ఒడిశా 13.2%, జమ్మూ కాశ్మీర్ 14.7%. అంతకంటే ఘోరమా మనకి? సిక్కిం ఎంత రాష్ట్రం అండి? 16.4%. మనం 7.6% పెట్టి 6% బడ్జెట్ని కూడా మనం ఖర్చు పెట్టలే. ఇది మన ఎడ్యుకేషన్ వ్యవస్థ. ఆలోచించండి ఒకసారి. ఇంకా మాట్లాడుతున్నారు కదా, ఇంకా ఎందుకు అంటున్నారు అంటే ఇంత దుర్మార్గం చేసి పెట్టిండి అక్కడ. మేమేమి ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని సాకుగా పెట్టి తప్పించుకోవాలని చూసినా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. బట్ వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. చలో మిస్టర్ హరీష్ రావు దీని మీద రెస్పాండ్ కావాలి. నువ్వు ఎంత బడ్జెట్ కేటాయించినవు ఎడ్యుకేషన్కి? ఇదే అయిపోయిందా? హెల్త్ ఎక్కడున్నాం చూడండి. హెల్త్ మనకంటే దరిద్రులు కొంతమంది ఉన్నారు, 3. దానికి ముందు మనం తెలంగాణ 5%, అంటే 4వ స్థానంలో ఉన్నాం కింది నుంచి. 5% మనం కేటాయిస్తున్న బడ్జెట్. ఎవరున్నారు ఇక్కడ? ఢిల్లీ 14.3% వాళ్ళు హెల్త్ మీద కేటాయిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇది చూపించి వాళ్ళలాగా మీరు కాకుండా ఎంత బడ్జెట్ అయితే హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద కేటాయిస్తారో అది ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఓవరాల్గా బ్రీఫ్గా నేను మీకోసం నిన్న జరిగిన చర్చలో అసలు ఏం వాస్తవాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఆలోచించండి. ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాల మీద మనం అవగాహన తెచ్చుకోకపోతే మనం రాంగ్ సైడ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. క్షీణించిన ఆర్థికమైన పరిస్థితి, నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేయాలి? సో ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ కరప్షన్ని కనుక మనం నిరోధించగలిగితే, ఇష్టం వచ్చినట్టు లోన్లు తెచ్చి ఆగమాగం చేసి చేయకపోతే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఇది ఇయ్యంగానే సరిపోదు. చలో తిన్నడెవడో వాళ్ళని కక్కియండి మొత్తం. మీరు అది చేసినప్పుడు అది మీరు చేస్తే ఇప్పుడు మీరు రిలీజ్ చేసినందుకు ఒక అర్థం ఉంటుంది, లేకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టరు. చలో నెక్స్ట్. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకే 1,00,000 కోట్లతో నీళ్లిచ్చింది 1,00,000 ఎకరాలకే. కాళేశ్వరం దోషులను వదలం ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పులు కాదు ఆస్తులు పెంచాం. 10 ఏళ్ల పాలన పైన బీఆర్ఎస్ బుక్లెట్ విడుదల. ఏం ఆస్తులు పెంచిరండి వీళ్ళు? ఏం ఆస్తులు పెంచిరు? ఎస్పీ ఆఫీస్ కట్టినాం, కలెక్టర్ ఆఫీస్ కట్టినాం, సెక్రటేరియట్ కట్టినాం. ఎన్ని లక్షల కోట్లు అవుతుంది వాటికి? చెప్పండి మీరే. ఎన్ని లక్షల కోట్లు అవుతుంది? ఆర్థిక అరాచకం. 10 ఏళ్లలో 2 ఫామ్ హౌస్లు తప్ప ఆస్తులు సృష్టించలేదు. ఆర్థిక పరిస్థితి పైన వాస్తవ విషయాల వెల్లడికే శ్వేతపత్రం. విపక్షాలు మాకు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. మిషన్ భగీరథ పైన సమగ్ర విచారణ జరిపిస్తాం. రాష్ట్ర అధికారులను కించపరచొద్దు. భట్టి విక్రమార్క.